నాకు కొంతమంది మనోళ్ళు నాకు ఎట్లా మెసేజ్ చేస్తారు అంటే, అన్న నీకు ఇంత ఫేమ్ ఉంది కదా అన్న, ఎందుకన్నా నువ్వు వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నావు, అంత ఫేమ్ కోసం చేస్తున్నావు అని కొంతమంది మనోళ్ళు నాకు మెసేజ్ చేస్తారు. మీ అందరికి ఆన్సర్ ఇస్తున్నా బ్రదర్. మా ఇంట్లో పరిస్థితి బాగలేనప్పుడు నేను ఫస్ట్ వచ్చింది హైదరాబాద్కి, అందులో మా కాక తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చినాక రేపు ఇట్లా బతుకురని నాకు చూపించింది ఫస్ట్ ఈ ఐస్ క్రీమ్ బండి. నేను దగ్గర 2013లో వచ్చిన, ఇప్పటికీ నమ్మవాటి ఐస్ క్రీమ్లు 12 years అవుతుంది. అందుకనే నా బాధలు నా బండి దగ్గర షేర్ చేసుకుంటున్నా. మీరు అనుకుంటుండొచ్చు ఫేమ్ కోసం అని. ఇక మీరంటారు ఎట్లా అంటే, నీ అమ్మ సగం సగం చూపించాలి, లేకపోతే రిచ్ ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మాలాంటి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు నాలంటోనికి, కానీ బ్యాడ్గా మటుకు డిసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరిని బాధ ఎట్లుంటుందో తెలియదు నాకు. నేను నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నా, నేను రోడ్ మీద ఫుట్పాత్ మీద ఐస్ ముక్కలు అమ్ముకుంటున్నా. మీరు నాకు ఫాలో చేసి సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ నా బతుకు మటుకు ఐస్ క్రీమ్. సార్ ఉంటాం అలా. రామ్ రామ్.